ఈ నెల 23 నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని 1వ తేదీన శోభాయాత్ర నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ పాత బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్, ఆలయ చైర్మన్ ఈవోతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానని మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గతంలో కరీంనగర్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేడు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. ఆలయానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ఆహ్వానం పలకాలని, వారు అందించిన సహకారాన్ని పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలని సూచించారు. దేవాలయం నుంచి ₹1 కూడా అనవసరంగా ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమగ్ర సారక కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలను తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనర్లు కలిసి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేల స్థితిలో కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి, ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేల స్థితిలో అందరికీ యొక్క ఆరోగ్యాలు, వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరిపినటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాదాపు గత గంటలు అందరూ ముందుకు వచ్చారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సల్ట్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా కోరుతారు. మరొకసారి అందరికీ కూడా దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈ రోజు ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పూజా కార్యక్రమాల్లో కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకుని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల ఆశీర్వచన కుటుంబాలుగా ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందున్నారని సందర్భంగా